హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చాలా టేస్టీగా తిన్న కొద్దీ తినాలనిపించే అంత టేస్టీగా అయితే చేశానండి. మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. చాలా టేస్టీ, చాలా ఎమ్మీగా ఉందండి. దానికి ఎంతకి ఏంటి అంటే, మీకు గురువారం అండి, ఒక పూట అన్నం తింటాం, మధ్యాహ్నం టిఫిన్ చేసి నైట్కి అయితే అన్నం తింటామండి. అందుకని మధ్యాహ్నం టిఫిన్కి ఇలా గోధుమ ఉప్మా చేస్తానండి. గోధుమ ఉప్మా అందరూ చేసుకునేదేగా అంటే అలా కాదు. ఇలా కనుక చక్కగా మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నాను. పాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత పసనపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఆవాలు వేసుకుని అవి వేగిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఇవి చక్కగా వేగేటట్టు వేయించుకొని, బాగా వేగక్కర్లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, ఉప్మాలోకి ఎర్రగా వేగక్కర్లేదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి. పచ్చి కరివేపాకు ఇలా కనుక ఆయిల్లో కాకుండా ఉల్లిపాయలు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఉప్మాకు పడుతుంది. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇలా వేసుకోండి. తర్వాత కొన్ని జీడిపప్పులు అయితే వేసాను. ఆయిల్లో జీడిపప్పులు వేస్తే కొంచెం ఎర్రగా అయిపోతాయని నేను ఉల్లిపాయ ముక్కలు అవి వేసిన తర్వాత వేసానండి. తర్వాత ఇవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి గోధుమ రవ్వ వేసుకోండి. గోధుమ రవ్వ మనం వాటర్ మరిగిన తర్వాత వేసుకునే కన్నా కూడా ఇలా వేసుకుని వేయించుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుంది, అలాగే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పక్కనైతే వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలండి. నేను ఒక గ్లాసు రవ్వ వేసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. వేడి నీళ్ళు, కాగబెట్టుకున్న నీళ్ళు మాత్రమే వేశాను. చక్కగా ఇదంతా కూడా బాగా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు, వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఒక స్పూన్ బటర్ వేసానండి. బటర్ వేసేసి బాగా కలుపుకోవాలి. వెన్న వేయడం వల్ల చాలా రుచి వస్తుందండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎంత తిన్నా కానీ కడుపు హెవీగా అనిపించదండి ఇలా కనుక చేసుకుంటే. తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మీకు కామెంట్ చేస్తేనే కదా నా వీడియోస్ ఎలా ఉన్నాయి అని తెలుస్తుంది. కామెంట్ చేయరేంటి ఫ్రెండ్స్ ఎవరు కూడా. చూడండి, ఎమ్మీగా టేస్టీగా నిమ్మకాయ వేసుకుని తినేసేయటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.